గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గత ఏడాది ఆర్బీఐ, ఇటీవల పార్లమెంటు, తాజాగా కాగ్ నివేదిక స్వయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు రేవంత్ సర్కార్ అబద్ధాలను బయటపెట్టాయి. బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి అప్పులకు కడుతున్న వడ్డీలపై అసలు నిజమేంటో తెలిసిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పలు సందర్భాల్లో చెప్పారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం కడుతున్న వడ్డీ నెలకు 2,338 కోట్లేనని కాగ్ నివేదికలో తేలింది. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కాగ్ ఇచ్చినటువంటి గణాంకాల సారాంశమే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి విడుదల చేసినటువంటి నెలవారీ నివేదికలో అసలు నిజాలు బయటపడ్డాయి. వాస్తవానికి కడుతున్న వడ్డీ 2,338 కోట్లు. అయితే రేవంత్ సర్కారు మాత్రం దీన్ని మూడింతలు చేసి తప్పుడు ప్రచారం చేస్తుంది. అప్పులు, మిత్తిలపై రేవంత్ సర్కారు చేస్తున్న గోబల్స్ ప్రచారాల పుట్ట ఒక్కొక్కటిగా పగులుతోంది. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులకు ప్రస్తుతం నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో అడ్డగోలుగా మాట్లాడారు. అయితే కాగ్ నివేదిక ప్రకారం గత 4 నెలల్లో ప్రభుత్వం సగటున నెలకు 2,338 కోట్లు మాత్రమే వడ్డీ చెల్లించింది. ఈ విషయం స్వయంగా కాంగ్రెస్ సర్కారే వెల్లడించింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులపై రేవంత్ సర్కారు చేసిన విష ప్రచారానికి పార్లమెంటులో చెంపపెట్టు లాంటి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని కేంద్ర ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ హయాంలో 6 లక్షల కోట్లని కొంతకాలం, 7 లక్షల కోట్లని మరికొంతకాలం, చివరకు 8 లక్షల కోట్లు అప్పులని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. అవి తీర్చేందుకు ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తామని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇవన్నీ శుద్ధ అబద్ధమని తేటతెల్లమైంది. ఆఖరకు రేవంత్ సర్కార్ విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో కూడా అప్పుల లెక్కలన్నీ తప్పుల తడకలేనని తేలింది. శ్వేతపత్రంలో కేసీఆర్ సర్కారు 6,71,000 కోట్లకు పైగా అప్పులు చేసినట్టు రేవంత్ సర్కారు తప్పుడు గణాంకాలు పొందుపరిచింది. కానీ పార్లమెంటు వేదికగా కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో చేసింది కేవలం 2,08,00,000 కోట్లేనని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. తాజాగా రేవంత్ సర్కారు కడుతున్నటువంటి వడ్డీలపై కూడా అసలు వాస్తవాలను కాగ్ బయటపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7.5 దాటిపోయినా ఆర్థిక అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఆదాయం క్రమంగా తగ్గిపోతుండగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ ప్రజల నెత్తిన భారం పెంచుతుంది. ప్రభుత్వం తాజాగా కాగ్కు సమర్పించినటువంటి జూలై నివేదికే ఇందుకు సాక్ష్యం. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ రాబడులు 50,270 కోట్లు సమకూరాలి. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రెవెన్యూ రాబడులు 2.29 లక్షల కోట్లకు అంచనా వేసింది. మూడింట ఒక వంతు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాబడులు 21%కే పరిమితమయ్యింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. బడ్జెట్లో ఈ ఏడాది కాలంలో 54,009 కోట్లు రుణాలు సేకరిస్తామని చెప్పగా 4 నెలల్లోనే 45% రుణాలు సమీకరించింది. గత 5 ఏళ్లలో జూలై నాటికి సమీకరించినటువంటి అత్యధిక మార్కెట్ రుణం ఇదే కావడం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం తగ్గిపోవడంతో దీని ప్రభావం మూలధన వ్యయంపై పడింది.
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతోందని నిప్పులు చెరిగారు ఆయన. సీఎం రేవంత్ ఇతర మంత్రులు రాష్ట్రంలో ప్రతి నెల 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం ఈ వాదన తప్పని తేలిందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి గత 4 నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం 2,333 కోట్లేనని వివరించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.